దగ్గరకు వెళదాం. యోబు గ్రంథం 42వ అధ్యాయాన్ని తెరిచి పట్టుకోనండి. యోబు యొక్క కుమార్తెను గురించి ఒక సందేశాన్ని విందాం. యోబు కుమార్తెను గురించి సమయాన ఈ మాటలు కొంచెం ధ్యానం చేద్దాం. సాతానికి ముగ్గురు కొడుకులు ఉన్నారంట. సాతానికి ముగ్గురు కొడుకులు ఉన్నారంట. ముగ్గురు కొడుకులు పేర్లు ఏమిటంటే, సాతాను గడికి ఒకటి వాళ్ళ పని ఏమిటంటే, పెద్ద కొడుకు పేరు దేవుని మందిరానికి రానివ్వడంట. దేవుని మందిరానికి రానివ్వడు అంటే ఏదో ఒక ఆటంకాన్ని కలిగజేస్తూ ఉంటాడు. ఆ రోజే డ్యూటీ, ఆ రోజే నిద్రమత్తు, ఆ రోజే హాస్పిటల్, లేకపోతే ఇంకొక వారం వెళ్దాంలే ఏమైపోతుంది చర్చ్. ఇలాంటి ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు నీలో పెట్టి కొంతమందిని దేవుని మందిరానికి రానివ్వడు. ఈరోజు కూడా చాలా మంది రాలేకపోయారు. బహుశా వాళ్ళకి ఏ అవసరత మనకు తెలియదు. కానీ రెండవది, కొంతమంది వచ్చారు, మీరందరూ కూడా వచ్చారు. వచ్చిన కొంతమందినేమో సాతాను గారు రెండో కొడుకు వాక్యం విననివ్వడంట. వాక్యము విననివ్వడం. మీరు వచ్చి కూర్చున్నారు, శరీరాలు ఇక్కడే ఉంటాయి, కానీ మీ మైండ్ ఎక్కడో ఉంటూ ఉంటుంది. ఏదో వ్యాపకం, ఏదో ఆలోచన, ఏదో పరిస్థితి వచ్చిన విననివ్వడం. మీ చెవిలో పాష గారి యొక్క మాట కంటే సాతాను గారు వృధా ఎక్కువవుతుంటుంది అనమాట. వచ్చిన రెండో కొడుకు పని ఏమిటంటే విననివ్వడం. మూడో కొడుకు పని ఏమిటంటే, కొంతమంది వింటారు, దేవుని మందిరానికి వచ్చి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వింటారు. కొంతమంది సమయం గడుపుని వెళ్తారు. విన్న తర్వాత కూడా చర్చి డోర్ దాటినప్పటికీ ఆ వాక్యం మీ మనసులో ఉండనివ్వడం. మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన యథా జీవితము మామూలే అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. ఈ వారం పాస్టర్ గారు ఏం చెప్పారు అని రానుడు అడిగితే, మరి ఎందుకు చెప్పారు మొత్తం మీద, ఏం చెప్పారో గుర్తుండదు. అదే చాలా విషయాలు మనకు గుర్తుంటాయి. ఎవరన్నా మనల్ని ఏదన్నా అన్నా, లేకపోతే ఎవరికన్నా మనం ఏదైనా మాట అన్నా, లేకపోతే ఏదైనా ఇవ్వాల్సి ఉన్నా, అవి బాగానే గుర్తుంటాయి. ప్రతి విషయం కూడా పిన్ పాయింట్గా ఆ టైము, ఆ డేటు, అప్పుడు వేసుకున్న బట్టలతో సహా గుర్తుంటాయి. అదేంటో దేవుని వాక్యము గుర్తుండదు. కారణం ఏమిటంటే, సాతాను గారి మూడో కొడుకు పని ఏంటంటే వాక్యము ఉండనివ్వడు మీ హృదయంలో. కాబట్టి చూడండి, వాళ్ళు ఎంత బలంగా పనిచేస్తున్నారు. కొంతమంది ఏమో రానివ్వట్లేదు. ఒక పెద్ద కొడుకు, సాతాను గారి పెద్ద కొడుకు వచ్చిన విననివ్వడు. ఏదో ఒక పని, ఏదో ఒకటి కదుపుకుంటా మెదుపుకుంటా. కొంతమంది విన్నా ఉండనివ్వట్లేదు. కాబట్టి ఈరోజు మనం సాతాను గారి కుమారుల్ని జయించాలి. దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే, సాతానికి లొంగిపోమని చెప్పలేదు. యాకోబు పత్రికలో అపవాదిని ఎదిరించి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. ఎదిరించాలి. యోబు గ్రంథం 42వ అధ్యాయము తెరిచిపట్టుకుని 12వ వచనాన్ని చూస్తూ ఉంటే, 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించారు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగి. ఒకసారి రెట్టింపు ఆశీర్వాదం అని దేవుడు రెండింతలని చెప్తున్నారు కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అసలు వాస్తవానికి ఎంత ఆస్తిపరుడు, అక్కడ పశువుల మందల గురించి యోబు గ్రంథం 1:3 మునుపు ఎంత ఉండేదో చెప్తున్నారు. అతనికంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, 10 మంది పరివారు. చూడండి, ఇప్పుడు కంపేర్ చేసుకోండి. మనం ప్రతిదీ కంపేర్ చేస్తూ ఉంటాం కదా, పోల్చి చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలోనేమో 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 500 జతల ఎడ్లు. ఇప్పుడు చూడండి 12వ వచనంలో 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు. అక్షరాల రెట్టింపు అయిందా లేదా? అక్షరాల రెండింతలు దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు ప్రియమైన బిడ్డ. కాబట్టి
ఈ సమయం రెండింతలు దేవుడు. అప్పుడు 500 ఉంటే ఇప్పుడు 1000, అప్పుడు 700 జతలు ఉంటే ఇప్పుడు 1400 జతలు. దేవుడు లెక్క మర్చిపోయే దేవుడు కాదు, మనం మర్చిపోతూ ఉంటాం. మనం లెక్కల విషయంలో మనం ఇవ్వాల్సి ఉంటే మర్చిపోతూ ఉంటాం. మనకి ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే నిద్ర పట్టదు. కానీ కాబట్టి దేవుడు లెక్క మర్చిపోయేవాడు కాదు. అయితే యోబు యొక్క బిడ్డల విషయంలో మనం ఆలోచన చేస్తుంటే యోబు గ్రంథం 1:2 మనం చూస్తున్నాము, 7 కుమారులు 3 కుమార్తెలు. 7 కుమారులు 3 కుమార్తెలు. ఇప్పుడు యోబుకి శ్రమ తీరిన తర్వాత కూడా, శోధన కాలం తర్వాత కూడా మనం చూసినప్పుడు 13వ వచనంలో ఎంతమంది బిడ్డలండి? 7 కుమారులు 3 కుమార్తెలు. 7 కుమారులు 3 కుమార్తెలు. సంతానం మాత్రం ఆ రీతిగానే ఉన్నారు. సంతానం మాత్రం ఆ రీతిగానే ఉన్నారు. అయితే ఈరోజు మన పాఠంలో నేర్చుకున్నదగిన మాట ఏమిటంటే, యోబు ముందు పుట్టిన, అంటే శోధన ముందు కాలంలో పుట్టిన 7 కుమారులు 3 కుమార్తెల పేర్లు మనకి ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఏ పాస్టర్ గారికి తెలియదు, ఎంత గొప్ప సేవకుడికైనా ఎవరికి తెలియదు. యోబుకి ఉన్న 7 కుమారులు 3 కుమార్తెలు, వాళ్ళ పేర్లు ఏంటంటే ఎవరో చెప్పలేదు. వాళ్ళ పేర్లు తెలియదు మనకి, బైబిల్లో ఎక్కడ రాయబడలేదు కాబట్టి. కానీ శోధన అయిపోయిన తర్వాత కూడా మళ్ళా 7 కుమారుల్ని 3 కుమార్తెలు ఇచ్చారు. ఇక్కడ కూడా చూస్తుంటే 7 కుమారుల పేర్లు రాయబడలేదు, కానీ 3 కుమార్తెల పేర్లు రాయబడ్డాయి. 3 కుమార్తెల పేర్లు రాయబడ్డాయి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన కొంతమంది పేర్లు చాలా ఉన్నతమైన స్థానం, లేకపోతే హై సక్సెస్, హై నాలెడ్జ్, లేకపోతే కొత్త కొత్త ఇన్నోవేషన్లు కనుగొన్న వారి పేర్లు గిన్నిస్ బుక్లో రికార్డ్ చేస్తూ ఉంటారు. అదొక ఘనత. గిన్నిస్ బుక్లో ఎవరి పేరు అంటే నా పేరు రాయండి అంటే అందరి పేర్లు రాయరు. దానికి ఎంతో క్రెడిట్ ఉండాలి, ఎంతో జ్ఞానం ఉండాలి, ఎంతో ఇన్నోవేషన్ ఏదైనా సాధించి ఉండాలి. కొంతమందికి నోబెల్ బహుమతులు ఇస్తూ ఉంటారు. నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో వీళ్ళకి, లేకపోతే ఫిజిక్స్లో వీళ్ళకి, కెమిస్ట్రీలో వీళ్ళకి, శాంతి కొరకు నోబెల్ అని కొన్ని బహుమతులు ఇస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా జల్లెడ పట్టి అందులో ది బెస్ట్ ఎవరో వాళ్ళకి సంవత్సరానికి ఒకరికి ఆ యొక్క బహుమతి ఇస్తూ ఉంటారు. లేకపోతే భారతరత్న కావచ్చు. ఇలాంటివి భారతదేశం అంతటి మీద వీరు ఈ విషయంలో కృషి చేశారు, వీళ్ళ కృషి చాలా గొప్పది అన్నప్పుడు అలాంటి ఉన్నతమైన గౌరవం దక్కుతూ ఉంటూ ఉంటారు. అలాగే నేను కూడా చెప్పే మాట ఏమిటంటే, చూడండి, వీటన్నిటికంటే గొప్పది ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో పేర్లు రాయబడటం. చూడండి, 7 కుమారులు, ముందు 7 కుమారులు ఉన్నారు, తర్వాత 7 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటిరా బాబు అంటే యోబు గారికి వాళ్ళ భార్య గారికి తప్ప మనకి ఏమైనా అర్థం ఎవరికి తెలియదు, మరి ఎవరికి తెలియదు. కానీ శోధన తీరిన తర్వాత యోబు గారి యొక్క 3 కుమార్తెల పేర్లు దేవుడు రాయించాడు. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క విధానము దేవునికి నచ్చింది కాబట్టి వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. ప్రతిదిన బిడ్డ వ్రాయించారు. బహుశా కుమారుల ప్రవర్తన అంతగా దేవునికి అంగీకారం కాలేదేమో, ఆయనకి ఇష్టకరం కాలేదేమో, కాబట్టి కుమారుల పేర్లు వ్రాయబడలేదు. ప్రతిదిన వ్రాయబడలేదు. ఈ సమయాన్ని మనం చూస్తుంటే కనుక ఈ 3 కుమార్తెల పేర్లలో నుంచి కొన్ని సత్యాలు మనం మాట్లాడుకుందాం. చూడండి, 13, 14 మరొకసారి చదవండి. యోబు గ్రంథం. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి, చాలండి, పెద్ద కుమార్తె పేరు ఏమిటండి? యమీమా అని పేరు. ప్రియమైన పిల్ల, యమీమా అని పేరు. యమీమా అన్న మాటకి అర్థం ఏమిటంటే, చూడండి, పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం కూడా ఇది సాక్ష్యమిస్తూ ఉంటారు. మోషేకి కుమారుడు పుట్టినప్పుడు చాలా ఆలోచించి పేరు పెట్టాడు, గెర్షోమ్ అని. అబ్రహాముకు కుమారుడు పుట్టినప్పుడు చాలా ఆలోచించి పేరు పెట్టాడు, ఇస్సాకు అని. ఇస్సాకు అంటే నవ్వు, గెర్షోమ్ అంటే పరదేశి అని అర్థం అన్నమాట. ఒక ఉద్దేశం, ఒక తాత్పర్యం, ఒక అర్థం, ఒక పరమార్థము వాళ్ళ జీవితం ద్వారా వీడు కలిగి ఉండాలి అని ఆలోచించి తల్లిదండ్రులు పేర్లు పెడుతుంటారు. మీ అందరికి కూడా పిల్లలు ఉన్నారు. మీ పిల్లలకు పుట్టినప్పుడు వాళ్ళకి ఏం పేరు పెడదాం? మా నాన్న పేరేమో ఈ అక్షరం కలిసి వస్తుంది, ఆవిడ భార్య గారు ఉంటారు కదా, మీ అమ్మ పేరు మీ నాన్న పేరు, కాబట్టి ఈ రెండు కలిసి ఏదో ఒక మొత్తం మీద ఒక కొత్త పేరు క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇటో అటో, లేకపోతే మనకు నచ్చిన పాస్టర్ గారు, బైబిల్లో ఉన్న ఒక మంచి పేరు,
ఏదో ఒక దేనితో అయితే ప్రభావితం చెందావో, ఇంప్రెస్ అయ్యావో, నా కుమారుడు ఇలా ఉండాలి, నా కుమారుడు ఎలీషాలా ఉండాలి, నా కుమారుడు ఏలియాలా ఉండాలి, నా కుమారుడు సొలొమోను రాజులా ఉండాలి, నా కుమారుడు సమూయేల్లా ఉండాలి, నా కుమారుడు దావీదులా ఉండాలి, మనం పేర్లు పెడుతూ ఉంటాం. అలాగా మరి యోబు గారు కూడా శ్రమ తీరిన తర్వాత పెడుతున్న పేరు పెద్ద కుమార్తెకు యెమీమా అని పేరు పెట్టారంట. యెమీమా అన్న మాటకు అర్థం ఏమిటంటే, యెమీమా అన్న మాటకు పగలు లేక వెలుగు లేక రోజు అని అర్థం. రెండు అర్థాలు ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా ఒక అర్థంలో చెప్పుకోవచ్చు. పగలన్నా రోజన్నా మొత్తం మీద వెలుగు అని మనం దాన్ని నిర్ధారించవచ్చు అనమాట. పగలంటేనే వెలుగు కదా, పగలంటేనే వెలుగు. పొద్దున నుంచి కూడా వెలుగులో మనం తిరుగుతూ ఉంటాం. ఈ సమయాన ఈ వెలుగు అని ఎందుకు యోబు పేరు పెట్టాడంటే, వెలుగు ముందొచ్చేది ఏంటండి? వెలుగు ముందొచ్చేది చీకటి. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నామంటే ఉదయం 6 గంటల వరకు మనం చీకటిలో మనము విశ్రాంతి తీసుకున్నామో, ఉద్యోగం చేసామో, పని చేసామో. ఇంతకుముందు చీకటి సమయం గడిచింది, చీకటిలో మనం ట్రావెల్ చేస్తామని అర్థం. చూడండి, యోబు కూడా ఇప్పుడు వెలుగు అని తన కుమార్తెకి పేరు పెట్టడంలో ఉద్దేశము గడిచిన కాలంలో తన శోధన కాలాన్ని అనుభవించాడు అన్న సత్యం అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చదవండి, యోబు గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చూడండి. త్వరగా మనం చదువుకుందాం, సమయం అవుతుంది. యోబు 17:13 మనం చూస్తుంటే కనుక అక్కడ ఏమంటుంటాడు? ఆశ ఏదైనాను నాకుండని ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే, చీకటిలో నా పక్క పరుచుకొనుచు. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను అంటే నేను ఎక్కడ ఉన్నానో నాకు కనపడతలేదు. నా ఆశ ఏంటంటే ఇంకా నేను కన్ఫర్మ్, నాకు పాతాళం తప్ప వేరే మార్గం లేదు, నాకు నిరీక్షణ లేదు, నాకేమి కూడా చాయిస్ లేదని యోబు వేదన చెందుతున్నారు. ఇంకొక మాట చూస్తుంటే యోబు గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం కూడా మనం చూస్తాం. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను, వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. ఎంత లోతైన మాటలు యోబు గారు మాట్లాడుతున్నారో చూడండి. నేను మేలు కలిగినని ఆశించగా నాకు కీడే సంభవించిందయ్యా, వెలుగు నిమిత్తం నేను కనిపెట్టగా ఇంకా చీకటి నా జీవితంలో పరుచుకుని ఉంది అంటున్నాడు. ఈ సమయాన చీకటి అనేది ఒక కఠినమైన పరిస్థితిని సూచిస్తుంది. చీకటి అనేది ఒక బాధను సూచిస్తుంది. చీకటి అనేది అవమానాన్ని సూచిస్తుంది. చీకటి అనేది మన యొక్క కష్టాన్ని సూచిస్తుంది, నిందను సూచిస్తుంది, అవమానాన్ని సూచిస్తుంది. మనుషులు కష్టంలో ఉన్నప్పుడు, నిందలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు సాధారణంగా మంచి రోజులు వస్తే బాగుండు, రోజులు మారి పరిస్థితులు కుదుట పడితే బాగుండు, నా జీవితంలో సంతోషం వస్తే బాగుండు, మేలు కలిగితే బాగుండని ఎదురు చూస్తామా? చూడమా ప్రీతిన బిడ్డలారా? ఈ చీకటి ఎప్పుడు పోతుందో, ఈ కష్టం ఎప్పుడు పోతుందో, ఈ దుఃఖం ఎప్పుడు పోతుందో, ఈ అవమానం ఎప్పుడు పోతుందో ప్రతి ఒక్కరము కూడా వచ్చే రోజు, రేపటి రోజు మంచిగా ఉండాలి, భవిష్యత్తు బాగుండాలి, ఈ కష్టం పోవాలని. అయితేనంట నాకు మేలు కలిగినని నేను ఆశించగా నాకు కీడే సంభవించిన, వెలుగు నిమిత్తం నేను కనిపెట్టగా చీకటి కలిగేను. క్రీస్తు ప్రియమైన బిడ్డలారా, చీకటి అవమానానికి, కష్టానికి, దుఃఖానికి, శ్రమకు, వ్యాధికి, అనారోగ్యానికి గుర్తంటూ ఉంటే, వెలుగు దేనికి గుర్తంటే ధైర్యానికి గుర్తు, వెలుగు సంతోషానికి గుర్తు, వెలుగు విజయానికి గుర్తు. అందుకే చూడండి, పండగలప్పుడు మనం ఇంటికి లైటింగ్ అలంకరించుకుంటూ ఉంటాం, రంగురంగు లైటింగ్ తోటి మనం అలంకరించుకుంటాం, చర్చిలను అలంకరిస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డ. కారణం ఏంటంటే అది సంతోషం, జాయ్ని సూచిస్తుంది అన్నమాట, ఆనందాన్ని సూచిస్తుంది. నీకు మాత్రమే కాదు, దాన్ని చూసిన వారందరికీ ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ సమయాన ఈ రోజు కూడా దేవుని మందిరంలో ఏ చీకటితో నువ్వు వచ్చి కూర్చున్నావో, ఏ రోజులు బాగోక, ఏ పరిస్థితి బాగోలేక, ఏ దుఃఖంతో వచ్చి కూర్చున్నావో కానీ దేవుడు మీ జీవితంలో వెలుగు నింపునుగాక ప్రియమైన బిడ్డ. వెలుగుతో మీ రోజుల్ని నింపాలని ప్రార్థిస్తున్నా. చూడండి, దేవుడు ఎలా నింపుతాడంటే, కీర్తన 18వ కీర్తన 28వ వచనం కూడా చదువుదామండి. 18వ కీర్తన 28వ వచనం మనం చూస్తుంటే, నా దీపం నట్టు వెలిగించువాడవు నీవే, నా దేవుడని యెహోవా చీకటినంటే ఎలా చేస్తాడంట? అందుకే ఆయనకి ఆశ్చర్యకరుడు అని పేరు ప్రియమైన బిడ్డ. ఆయనకి ఆశ్చర్యకరుడు.
ఏమిటైనా ఆశ్చర్యం అంటే నా దీపమును వెలిగించువాడు నీవే. చాలాసార్లు నీ దగ్గర దీపం ఉంది కానీ అందులో కిరోసిన్ లేదు, అది వెలిగించుకోవడానికి అగిపెట్టలేదు, దానికి ఒత్తి లేదు, దాని చిమ్ని తొడవబడలేదు. దీపం ఉంది కానీ అందులో ఏమి ఉండవలసింది ఏది లేదు. కానీ దేవుడు కలగజేసుకుంటాడు, దేవుడు ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాడు, దేవుడు నీ జీవితంలో అడుగు పెడతాడు. నీ దీపాన్ని వెలిగించినప్పుడంట నీ చుట్టూ ఉన్న చీకటి అంతా కూడా ఎలా మారిపోతుందంటే వెలుగుగా మారిపోతుంది. ప్రియమైన బిడ్డ, వెలుగుగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూస్తుంటే యోబు ఒక పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఆ పరీక్ష కాలం అయిపోయింది. ఇప్పుడు ఆ పరీక్ష కాలం అయిపోయింది. పరీక్ష అయిపోయిన తర్వాత మరలా భార్యకు పిల్లలు పుట్టారు, 10 మంది బిడ్డలు పుట్టారు. ఇప్పుడు తన కుమార్తెలో తన యొక్క కష్టము బాధ అంతా మర్చిపోయాడు. యోసేపు తన యొక్క పెద్ద కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అంటే మరచుట. కొంతమంది పాతవన్నీ గుర్తుంచుకుంటూ ఉంటారు, పాత గాయాలు మళ్ళా రేపుకుంటూ ఉంటారు. కానీ యోబు తన పుట్టిన కుమారుడికి యమీమా అని పేరు పెట్టారు, అనగా వెలుగు వెలుగు వెలుగు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మొదటి కుమార్తె పేరు యమీమా అనగా యోబు జీవితం అండి ఇది. పేర్లు అంటే ఊరికనే ఏదో నోటుకొచ్చిన పేరు పెట్టేయలేదు, ఈ పేరైతే బాగుంటుంది అని పేరు పెట్టేలా. యోబు జీవితాన్ని వాళ్ళకు పేర్లుగా పెట్టుకున్నారు. అలాగే యమీమా అన్న మాటకి మరొక అర్థం ఏమిటంటే పావురము అని అర్థం. ప్రియమైన బిడ్డలారా, మరొక అర్థం ఏమిటంటే గ్రీకులో పావురము అని అర్థం. పావురం అనగానే పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులైన మీ అందరికీ కూడా ఒక సంఘటన ఒకటి గుర్తొస్తూ ఉంటారు. పావురం అంటే పరిశుద్ధత కలిగింది, నీతికి గుర్తు. అలాగే పరమగీత గ్రంథంలో అయితే ఇంకా మన సుదీర్ఘంగా వెళ్ళే సమయం కాదు కానీ ఒక మాట అంటూ ఉంటారు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా పావురమా నిష్కళంకురాలా అంటూ ఉంటారు. ఏమంటూ ఉంటారు? నా పావురమా నిష్కళంకురాల అంటే కళంకము లేనిది, మచ్చ లేనిది, పాపము లేనిది, నిర్దోషమైనది, పవిత్రమైనది. ఎందుకు పావురము నిష్కళంకురాలు అంటే ప్రతి పక్షిలోను, ప్రతి జంతువులోను, ప్రతి మనిషిలోను, లేకపోతే ప్రతి ఆఖరికి చేపలు, మనం చేపల కూరలు వండుకుంటాం కదా, అందులో మీరు చేపలు క్లీన్ చేసేటప్పుడు వాడు తీసేస్తారు. ఏంటది? చేదు కట్టు, లేకపోతే చేదు సచ్చి. అది తీయకపోతే కనుక నువ్వెంత విలువైన చేప వండుకొని ఏమైపోతుంది? కూర పాడైపోతుంది. కోడికి అలా ప్రతి దానికి ఉంటుంది అన్నమాట, ప్రతి జంతువు కూడా. కానీ పావురానికి దేవుడు చేదు కట్టు పెట్టలేదు. ప్రజల పెట్ట చేదు లేదు, చేదు పాపానికి గుర్తు. నా పావురమా నిష్కళంకురాలా. యమీమా అన్న మాటకు రెండవ అర్థం ఏమిటంటే పావురము పరిశుద్ధత. యోబు తన శ్రమంతట్లో కూడా మనం చూసినప్పుడు ఎక్కడ పాపానికి ఆస్కారం ఇవ్వలేదు, పాపాన్ని అంటించుకోలేదు. ఇదే దేవుడు ఎంత భక్తి చేస్తుంటే ఏమి నన్ను పట్టించుకోకుండా, లేకపోతే నా పరిస్థితులు విడిపించకుండా అని ఎక్కడా కూడా మనకు కనబడుతుంటది కదా. ఆ 2వ అధ్యాయంలో యోబు నోటి మాటతో అయినను పాపము చేసి ఎరగడు. మనం చిన్నదానికి యోబు అంత శ్రమల దాకా అక్కర్లా. మనకి చిన్నది వస్తే చాలు, చిన్న పరిస్థితి వస్తే చాలు, చిన్న కష్టం వస్తే చాలు, దేవుడు ఏం దేవుడు, లేకపోతే చర్చి మానేస్తాం, పాస్ గారి మీద అడుగుతాం, పెద్దల మీద అడుగుతాం, ఎన్ని మనం పెంచేసుకుంటాము మన హృదయంలో ప్రజలు పెట్టారు. కాబట్టి మొదటి కుమార్తె యమీమా మీకు గుర్తుంచుకోవాల్సిన మాట ఒకటి వెలుగని అర్థం, రెండవది పావురము అని అర్థం. రెండవ కూతురు పేరు చూద్దాం. 14వ వచనంలో రెండవ దాని పేరు కేసీఆర్. చక్కటి పేరు. మీ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఇలాంటి పేర్లు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బిడ్డ చక్కగా బైబిల్లోనే బోర్డు పేర్లు దొరుకుతాయి. మనం బైబిల్ చదువుతూ ఉంటే మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రెండవ కుమార్తె పేరు కెజియా అని పేరు. కెజియా అన్న మాటకు అర్థం ఏంటంటే సువాసన, సుగంధము అని అర్థం అన్నమాట. సువాసన. చూడండి, ఇంకా ఖచ్చితంగా చెప్పుకోవాలంటే కెజియా అన్న మాటకు మీరు మసాలాలో ఉపయోగిస్తారు దాల్చిన చెక్క, సినమన్. దాల్చిన చెక్క ఉపయోగిస్తారు కదా వండేటప్పుడు, దాల్చిన చెక్క అని అర్థం అన్నమాట. సువాసన. నిజానికి యోబు జీవితం మనం చూసినప్పుడు మనం క్లుప్తంగా చెప్పుకుందాం. మరి ఇంకా యోబు తన మొదటి అధ్యాయం మాత్రం ఆయన మంచిగా ఉన్నాడు, హెల్దీగా ఉన్నాడు. కానీ ఆ 2వ అధ్యాయం వచ్చేటప్పటికి తన యొక్క శరీరం అంతా కూడా ఆ శోధన, లేకపోతే అపవాది వాడి యొక్క అనారోగ్యము, ఒళ్ళంతా పుళ్ళు, గాయాలు, బాధ. ఆ గాయాల నుంచి, ఆ పుళ్ళలోంచి దుర్వాసన జరుగుతుంది. దుర్వాసన అన్నమాట, ఎవరు కూడా భరించలేని పరిస్థితి. ఆఖరికి భార్య కూడా చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చూస్తుంటే, యోబు గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనంలో నా ఊపిరి నా భార్యకు అసహ్యము. ఎంత మాట! నా ఊపిరి, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నా జీవిత భాగస్వామిగా స్వీకరించిన నా భార్య అసహించుకుంటుంది.
ఏంటి ఆ ముఖం ఏంటి, ఆ రూపం ఏంటి, ఎందుకు వచ్చిన బ్రతుకు అని ఏమంటుంది, చాలా నోరేస్తూ పడిపోతుంది, అవమానిస్తుంది, క్రిటిసైజ్ చేస్తుంది. నువ్వు బ్రతకడం కంటే చావు మేలు అంటుంది భార్య, సొంత భార్య. అసహ్యము. ఇంకొక మాట చూడండి, అదే 19 చూడండి. నా ప్రాణ స్నేహితులందరికీ నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడిన. ఇంకెవరికి అసహ్యం అంటే నా ప్రాణ స్నేహితులు, నా శత్రువులకు అసహ్యం కాదు. శత్రువులు ఎప్పుడు అసహించుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు కాదు అసహ్యము, నా ప్రాణ స్నేహితులు నన్ను అసహించుకుంటున్నారు. ఏంటి వీడు మన ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. యోబు ఇలాంటి నీచమైన స్థితికి దిగజారుతాడని మేము అనుకోలేదు. అసహించుకుంటున్నారంట. అసహ్యం. ఈ రెండే ఒక ఎత్తే. ఇదే భార్య అసహించుకుంటుంది, ప్రాణ స్నేహితులు ఎక్కడి నుంచో వచ్చి అసహించుకుంటున్నారు. మూడవది చూస్తుంటే యోబు 42:6 చూస్తుంటే, యోబు 42:6 చూడండి ఏమని ఉంటుందంటే, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను ఇది ఎంత దౌర్భాగ్యం. భార్య అసహించుకుంటుందంటే పడలేక ఇంక చేసి పెట్టలేక అసహించుకుంటుంది. ప్రాణ స్నేహితులు అసహించుకోవడం ఒక ఎత్తు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏమిటంటే, అసలు యోబుకి తనకు తనే అసహ్యం అయిపోతున్నాడు. తనకు తనే నచ్చట్లేదు. తన జీవితాన్ని చూసుకుని, తన కురుపులను చూసుకుని, తన దౌర్భాగ్యాన్ని చూసుకుని, తన యొక్క పరిస్థితి అంతటిని బట్టి తను అసహించుకుని ధూళిలో బూడిదలో ఉన్న పరిస్థితి. అంటే ఎంత దుర్వాసన వెదజల్లుతున్నాడో, ఎంత దుర్వాసన వెదజల్లుతున్నాడో. అయితే ఈ సమయాన్ని చూడండి, శోధన కాలం అంతా అయిపోయింది, ఆ టెస్టింగ్ పీరియడ్ అంతా అయిపోయింది, ఆ కష్టం అంతా అయిపోయింది. ఇప్పుడు మరలా 7 కుమారులు 3 కుమార్తెలు పుట్టారు. ఎంతో చక్కటి బిడ్డలు పుట్టారు, బంగారు బొమ్మలాంటి కుమార్తెలు పుట్టారు. రెండవ దానికి ఇప్పుడు ఆ దుర్వాసన గుర్తు చేసుకోవట్లేదు కానీ సువాసన కెజియా అని పేరు పెట్టాడంట. కెజియా అనగా సువాసన. ఒక మాట చూద్దామండి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15 పౌలు గారు ఏమంటూ ఉంటారంటే, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15 చూడండి, చదువుతున్నాను. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మేము రక్షించబడి వారి పట్ల నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన వెదజల్లుతున్నాం. మీరందరూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు, చర్చికి వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుని తన పెర్ఫ్యూమ్ అప్లై చేసుకుంటూ ఉంటారు, చక్కని పెర్ఫ్యూమ్. ఆ పెర్ఫ్యూమ్ సాయంకాలం అయ్యేటప్పుడు దానికి సువాసన ఏమైపోతుందో తెలియదు. సువాసన మారిపోతుంది, ఇంకా సువాసన రాదు, దాని టైం అయిపోయింది. కానీ సమయాన్ని ఆలోచన చేస్తుంటే క్రీస్తు అనబడిన సువాసన. ఇక్కడ సువాసన అంటే పెర్ఫ్యూమ్ అని అర్థం కాదండి, సాక్ష్యము. సువాసన అంటే ఏమిటి? సాక్ష్యం. నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ సాక్ష్యము సువాసనకరంగా ఉందా? నీ గురించి ఇరుగు పొరుగు వాళ్ళు ఏమి చెప్పుకుంటున్నారు? నీ గురించి నీ సంఘస్థులు ఏమి చెప్పుకుంటున్నారు? నీ గురించి నీ బంధువులు ఏమని చెప్పుకుంటున్నారు? మంచి ప్రార్థనాపరుడు అండి, బిడ్డ మంచి వాక్యం చదువుతాడండి, మంచి ఫెయిత్ఫుల్ అండి, ఆవిడ చక్కగా అనుకోగలిగిన బిడ్డ అండి, విధేయత అండి. ఇలాంటి సాక్ష్యం వినపడుతుందా నీ గురించి? ఇలాంటి మంచి సాక్ష్యం కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించేప్పుడు తను బిడ్డలారా. ఇస్తానండి కెజియా అన్న మాటకు సువాసన. చూడండి, ఏ యోబైతే తనను భార్య అసహించుకుందో, ప్రాణ స్నేహితులు అసహించుకున్నారో, తనకు తనే అసహ్యకరంగా మారినాడో, యోబు జీవితం అలాగే లేదు. కానీ దేవుడు మళ్ళా శోధన తర్వాత ఆశీర్వదించారు. యోబు భార్య ప్రేమించబట్టే కదా మళ్ళా 10 మంది బిడ్డలు పుట్టారు. ప్రాణ స్నేహితులు వచ్చి గణపరిచారు. తన జీవితము రెండెంతలుగా సువాసన వెదజల్లుతున్నాడు. తన కుటుంబం వరకు కాదు, దేశమంతా సువాసన వెదజల్లుతున్నారు. చూసిన వాళ్ళందరూ కూడా యోబు కుమార్తెలు ఇంకెక్కడా లేరు రా బాబు అని దేశం అంతా చెప్పుకుంటున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం. రెండవది సువాసన. మూడవది ఏమిటంటే యోబు కుమార్తె, మూడవ కుమార్తె పేరు కెరుహప్పకు. కెరుహప్పకు అనగా సౌందర్యము అని అర్థం. ప్రతి బిడ్డ కెరుహప్పకు అంటే అర్థం ఏంటి? సౌందర్యం, అందం. ఈ రోజుల్లో చూడండి, 2000 సంవత్సరాల తర్వాత, అంటే 2000 తర్వాత ప్రపంచం యొక్క లుక్ మారిందనమాట. ప్రపంచం యొక్క ఉద్దేశం 1990 ఆ ప్రాంతాల నుంచి. అంతకుముందు ఎవరో పట్టించుకునేవారు కదా. మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సులు వాళ్ళు ఎవరో పల్లెల్లో వాళ్ళు ఎవరో చేసుకుంటూ ఉంటారు. ఎవరో ఏదో అయితే మనకెందుకు అన్న భ్రమలో ఉండేవారు. ఎవరు పొలం వాళ్ళదే, ఎవరు ఉద్యోగం వాళ్ళది, ఎవరు పరిపాట్లు వాళ్ళేచారు. కానీ 1999 2000 ప్రాంతం నుంచి ఎవరు మిస్ ఇండియా, ఏ దేశం వాళ్ళు కూడా చాలా లాజిక్గా ఫీల్ చేస్తూ ఉంటారు, ఎక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది అన్నట్టు. కాబట్టి అప్పటి నుంచి
మనుషులకి అందం మీద శ్రద్ధ పెరిగిపోయింది. స్త్రీలకే కాదు, మగవాళ్ళకి కూడా బ్యూటీ పార్లర్ వచ్చాయా లేదా? మగవాళ్ళకి కూడా బ్యూటీ పార్లర్ వచ్చాయి కదా. ఓకే, ఎన్ని సెలూన్లు, ప్రతి బిల్డింగ్ చుట్టూ 3-4 సెలూన్లు. ఓకే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే సౌందర్యము అయితే ఈ సమయాన్ని చూస్తుంటే యోబు తన అందాన్ని కోల్పోయాడు కదా. యోబు తన అందాన్ని కోల్పోయాడు. సాతాను యొక్క పరీక్షలో ఒళ్ళంతా కూడా కురుపులతోటి, అవమానంతో తన అందాన్ని కోల్పోయాడు, తన వర్చస్సును కోల్పోయాడు. అందుకే అంటున్నాడు కదా, నేను ధూళిలోను బూడిదలోను నేను పొరలవలసిన పరిస్థితి వచ్చింది. కోరుకోవడానికి కూడా చిల్లపెంకు లేనంతగా అంత భయంకరమైన రోత పరిస్థితి అయితే ఈ సమయాన్ని చూడండి, దేవుడు తన స్థితి అంతటిని కూడా ఒక అందముగా మార్చేస్తాడట. ఒక అందముగా మార్చాడు. ఈ సమయం తన కుమార్తెలో అందాన్ని చూసుకుంటున్నాడు. ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతుంది, ఒక వివాహ కార్యక్రమం. పెళ్లి కార్యక్రమం జరుగుతుంటే సాధారణంగా పెళ్లిలో పెళ్లి కుమారుడు ఫస్ట్ వస్తాడా, పెళ్లి కుమార్తె ఫస్ట్ వస్తుందండి వేదిక మీదకి. పెళ్లి కుమారుడు వస్తాడు, వచ్చి కూర్చోబెట్టారు స్టేజ్ మీద. పెళ్లి కుమారుడు ఎంత బాగున్నాడంటే, చక్కటి రూపవంతుడు, ఎంత అందంగా ఉన్నాడంటే చాలా సూపర్ అనమాట, చాలా సూపర్. అందరూ దృష్టి కూడా మా పెళ్లి కుమారుడు ఎంత బాగున్నాడంటే ఇంకా అమ్మాయి ఎంత బాగుంటుందో, ఇంకా సుగుణాలు రాసి వస్తుందని చూసినప్పుడు పాష్ గారు మైక్ పట్టుకుని అనౌన్స్ చేయగా 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 వాళ్ళందరూ మేకప్ వేయగా మొత్తం మీద తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తీసుకొచ్చి కూర్చున్నంతసేపు బాగానే ఉంది. వేలు తీపిస్తారు కదా, వేలు తీసి అందరు ముఖాలు మాడిపోయినాయి అనమాట. ముఖాలు చిట్లించుకుంటే ఏంటంటే చింపురు చుట్టూ, ఎత్తుపళ్ళు, అసలు ముఖం ఏమీ బాగాలేదు. ఏంటో బాబు, ఆయన అంత బాగున్నాడు పెళ్లి కొడుకు, ఈవిడేంటి ఇలా ఉంది, ఈ అవతారం ఏంటి, ఈ ముఖం ఏంటి? సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఇది వాస్తవం. ఆ పెళ్లి కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన 10,000లో అతి సుందరుడు, ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. పెళ్లి కుమారుడు అయితే ఆ పెళ్లి కుమార్తె నువ్వు నేనే. ఆ అందవిహీనమైన ఆ యొక్క కురూపమైన, లేకపోతే సరైన వచ్చస్సు లేని పెళ్లి కుమార్తెమైన నిన్ను నన్ను ఆయన తన రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ రూపం మార్చి, నీ స్వరూపం మార్చి, నీకు కావలసిన అందము, బ్యూటీని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడిని నియమించి ఈరోజు సంఘాన్ని, ఆయన పరిశుద్ధాత్మ పని ఏమిటంటే, ఒకనొక రోజు మధ్యాకాశంలో గుర్రెపిల్ల పెళ్లి విందు జరగబోతుంది. ఆ పెళ్లి విందులో పెళ్లి కుమారుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా నిన్ను నన్ను పరిశుద్ధాత్ముడు తీర్చిదిద్దటం ఆయన పని అనమాట. ఆ ఇస్తీర్ను తీర్చిదిద్దినట్లుగా. కాబట్టి ఇప్పుడు కెరూబు కనుక సౌందర్యము అని అర్థం. యోబు కోల్పోయిన అందమంతా తిరిగి సంపాదించుకుని తన కుమార్తె చక్కటి సుగుణాలు రాశిగా పుట్టింది. ఆ కుమార్తె కెరూబు సౌందర్యము. ఈరోజు మనము కూడా ప్రతిదిన బిడ్డలారా, మనలో ఉన్న ఏ అవలక్షణం ఉందో, ఏ అందవిహీనత ఉందో, అవన్నీ బాహ్య సంబంధమైన అందం గురించి కాదండి, ఆత్మ సంబంధమైన అందరితో ప్రార్థన, వాక్యము, విశ్వాసము, విధేయత, ఇలాంటి ఆత్మ సంబంధమైన అందంతో, సౌందర్యంతో మనం క్రీస్తు ప్రభు పక్కన ఒకనొక రోజు కూర్చోవలసిన వారు. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసి మీకు ముగిస్తాను. 15వ వచనం మనం చూస్తుంటే కనుక, ఆ దేశం అంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఎవ్వరు లేరంట. ఒకటి పోటీ పెడితే వీళ్ళకే 3 ప్రైజులు వచ్చేస్తాయి, మిస్ ఇండియా, మిస్ యూనివర్సులు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చారు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం అని మనం చదువుతాం. స్వాస్థ్యం అంటే తండ్రి వారసత్వం. మీరందరూ కూడా ఆస్తులు సంపాదించేది ఎవరికంటే కూతురికి పెళ్లి చేసి పంపించేది సరిపోతుంది, సార్ పెట్టేస్తే. ఇంక వచ్చినప్పుడు ఏదో 10 వరగా లేకపోతే ఏదో అంతే తప్ప. కానీ ఎవరి కోసం మీరు కూడబెట్టేది? కొడుకుల కోసం కదా. మీరు ఒక ఇల్లు కట్టేది, పొలాలు కొనేది, మేడల మిద్దెలు కట్టేది కొడుకుల కోసం. కానీ యోబు శ్రమ తీరిన తర్వాత కుమార్తెలకు స్వాస్థ్యాలు ఇచ్చారంట. ప్రీతమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనము కూడా శోధనలు జయించిన తర్వాత మన పరమ తండ్రి, మన పరలోకపు తండ్రి పరలోకంలో నీకు నాకు స్వాస్థ్యాలు ఇస్తారు. ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే ఏమేమి అలాగా వెలుగు వలె, పావును వలె ఉండాలి. రెండవది ఆ యొక్క కెజియా లాగా సువాసన కలిగి ఉండాలి. మూడవది కెరూబు లాగా సౌందర్యం కలిగి ఆయన బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానము యేసుక్రీస్తులో మీ హృదయముకు తలపులకు కావాలని నడిపించును గాక. దేవా